హాయ్ అండి, నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో మునగపూత కూర చేస్తామండి. ఎట్లా చేయాలో రాని వాళ్ళు కొంచెం చూసి నేర్చుకోండి. ఇదిగండి మునగపూత కోసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఉల్చుకోవాలండి. ఏదన్నా పండుబండిన పువ్వు అది లేకుండా మంచి తెల్ల పువ్వు ఉల్చుకొని కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి. ఇదిగండి 2 గబ్బెళ్ళ మునగపూత తీసుకోవాలండి, ఒక 5 పచ్చిమిరకాయలండి, ఒక 3 కరివేపాకు రెబ్బలండి, 4 ఉల్లిగడ్డలు 4 ఉల్లిగడ్డలు ఇట్లా తరుక్కోవాలండి. 4 పచ్చిమిరకాయలు పొడుగ్గా చేసుకోవాలి. కరివేపాకు అండి. ఇదిగండి నూనె కాగబెట్టుకో, నూనె ఒక గంట నిండా నూనె తీసుకోవాలండి. బాగా అది నూనె పెంకు వేడైనాక నూనె పోసుకోవాలండి. ఇదిగండి నూనె ఏడైంది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు ఏడైన నూనెలో ఉల్లిపాయలు పోసుకోవాలండి. ఇదిగండి ఉల్లిగడ్డ వేగింది కదా, 1 చెంచా పసుపు వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి ఉల్లిగడ్డ పసుపుతో. చూడండి కొంచెం ఇంకా కలవలేదు, కొంచెం పసుపు అంతా కలవాలి. కొంచెం దాన్ని కలిసినాక మళ్ళీ చూపెడతా చూడండి ఒక్క మళ్ళీ. ఇదిగండి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర కొన్ని వేసుకున్నాం కదా, అవి వేగుతున్నాయి చూడండి. వాటి ఎంబటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి వేసుకోవాలండి. అవి కొంచెం దోరగా వేగాలి. ఇదిగండి మునగ పువ్వు, ఇది పసుపు ఉల్లిగడ్డ వేసుకున్నాం కదండి. ఇట్లా మునగ పువ్వు కడుక్కున్న పువ్వు దాంట్లో వేసుకోవాలండి. చూడండి కొంచెం అది మగ్గాలండి. ఈ పసుపులోనే అట్లా కలుపుకోవాలండి. గెంటితో కలుపుకుంటే మొత్తం పసుపు పువ్వు మొత్తం కలిసిద్దండి. కలిసేదాకా కొంచెం అట్లా ఇట్లా తిప్పాలండి గెంటితో. ఇదిగండి పువ్వు మగ్గింది కదా, 1 చెంచా 2 చెంచాలు కారం వేసుకోవాలండి. 1 చెంచా ఉప్పు, కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా అది అట్లా ఇట్లా కలుపుకొని కొంచెం మూత పెడితే మగ్గిద్దండి. సింపుల్ అండి, ఇదేం లేదు దీని గురించి. సింపుల్గా చేసుకోవచ్చండి, కానీ అంత రుచి ఉంటుందండి. మునగ పువ్వు ఒంటికి కూడా చాలా మంచిదండి. మళ్ళీ చూడండి వీడియో. ఇదిగండి గోధుమ పిండి ఇట్లా పిసుకున్నాం కదా, ఆ మునగ పువ్వులకి చపాతీ చేస్తున్నా చూడండి అండి. ఒక మాలి మంచిగా చపాతీ రౌండ్గా రావాలండి. చపాతీ చూడండి ఒక మాలి. అది చపాతీ చేసుకొని మంచిగా పెంకు మీద వేసి కొంచెం రొట్టె పొంగాలండి. ఇట్లా అటు ఇటు రౌండ్ తిప్పితే రొట్టె మంచిగా పొంగిద్దండి చపాతీ. ఆ చపాతీ పొంగినెంబటే తీసి పక్కన పెట్టుకొని ఇదండి చపాతీ చేసుకున్నాం కదండి. ఈ మునగ పువ్వు ఉమ్మ గెలిచినాం కదా, అదంతా కొంచెం ఒక మగ్గేదాకా అది తీసి రొట్టె మీద పెట్టుకోవాలండి. అట్లే రొట్టె మీద పెట్టుకొని తింటే చాలా మంచిగా ఉంటుందండి. ఒంటికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదిగో ఇట్లా ఒక గంట తీసి గిన్నెలో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ రొట్టె అత్తుకొని తినాలండి, చాలా మంచిది. ఇదిగండి ఈ మునగపూత కూర ఉన్నది కదా, ఇదిగో ఈ రొట్టె పెట్టుకున్నాం కదండి. అది ఒక్కటే కాదు మునగపోతే కాదండి. ఇదిగో దాని పక్కనే చూడండి 1 అరటిపండు తీసి పెట్టుకోవాలండి. కొంచెం ఒక గుడ్డు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. అది గుడ్డు పెడుతున్నా కదా చూడండి, 1 అరటిపండు. చివరి దాకా ఈ వీడియో చూస్తుంటే మీకు నచ్చే ఉంటుందండి. మరిన్ని మా ఇంటి వంటలతో మీ ముందుకు రావటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి మీకు.